హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియాలో ఉన్నటువంటి సందర్శించడానికి అనుమతి లేనటువంటి ప్రదేశాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, బాంగర్ ఫోర్ట్, రాజస్థాన్. ఇది రాజస్థాన్లోని అలవార్ డిస్టిక్లో ఉంది. 17వ శతాబ్దంలో దీనిని నిర్మించడం జరిగింది. దీనిని చాలా భయంకరమైన ప్రదేశంగా చెబుతూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అయినా కూడా సాయంత్రం తర్వాత ఇక్కడకు వెళ్ళడాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చీకట్లో దయ్యాలు తిరుగుతాయని నమ్ముతూ ఉంటారు. ఇక ఇక్కడి కథను ఒకసారి చూసినట్లయితే చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ రత్నావతి రాకుమారి నివసిస్తూ ఉండేది. ఆమె చాలా అందంగా ఉండేది. ఇక ఆమె అందం గురించి చాలా ప్రాంతాలలోని ప్రజలు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇక ఈ క్రమంలోనే ఒక మాంత్రికుడు రత్నావతిని ప్రేమించడం జరిగింది. ఇక ఇదే క్రమంలో ఒకసారి సెంట్ బాటిల్ కొనుక్కోవడానికి రత్నావతి మార్కెట్ కి వెళ్లడం జరిగింది. ఇక ఆమె కొనేటువంటి దానికే మాంత్రికుడు మాయ చేయడం జరిగింది. ఒకవేళ మహారాణి దాని వాసన చూస్తే మాత్రం ఖచ్చితంగా మాంత్రికుడి వశం అవ్వాల్సిందే. కానీ ఇదంతా ముందే గమనించిన మహారాణి ఆ బాటిల్ ని ఒక రాయికి విసిరి కొట్టడం జరిగింది. ఇక అదే రాయి కారణంగా మాంత్రికుడు మరణించడం జరిగింది. ఇక చనిపోయే సమయంలోనే ఆ మాంత్రికుడు ఈ రాజ్యంలోని వారు ఎప్పుడూ కూడా సరిగా నిద్రించలేరని శాపం పెట్టడం జరిగింది. ఇక అప్పటి నుండి రాత్రి సమయాల్లో ఆ నగరంలో ఎవరూ కూడా సరిగా నిద్రపోయేవారు కాదు. ఈ కారణంగానే చాలా మంది ఊరు వదిలి వేరే దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక కొందరు ఇప్పటికీ డే టైంలో కూడా అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు ఆ కోట చుట్టూ ఏదో భయంకరమైన శబ్దాలు కూడా వినిపిస్తూ ఉండేవి. అలా ఇప్పటికీ అక్కడ ఏదో ఉందని అందరూ నమ్ముతూ ఉంటారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది ఎవరికీ తెలియదు. ఈ కారణాల వల్లే ఆ ప్రదేశంలోకి వెళ్ళడాన్ని నిషేధించడం జరిగింది. నెంబర్ 2, అక్సాయ్ చీన్. అక్సాయ్ చీన్ అనే ప్రాంతం జమ్మూ కాశ్మీర్లోని ఒక భాగం. ఈ ప్రాంతంలోనే ఇండియా మరియు చైనా యొక్క సరిహద్దు ఉంటుంది. ఇక ఈ ప్రాంతాన్నే ఇండియాకు సంబంధించిందిగా ఇండియా మరియు చైనాకి సంబంధించిందిగా చైనా ప్రకటించుకుంటూ ఉంటాయి. కానీ నిజానికి దీనిని ఏ పార్ట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని కూడా చెప్తూ ఉంటారు. అందుకే ఇక్కడికి వెళ్ళడానికి ఎవరికీ కూడా అనుమతి లేదు. అందుకే దీనిని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటిగా చెబుతూ ఉంటారు. నెంబర్ 3, నికోబార్ ఐలాండ్స్. పర్యాటకులు ఈ ఐలాండ్కి వెళ్ళడాన్ని నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 2 ఆదివాసీ తెగలు నివసిస్తూ ఉంటాయి. వారే నికోబారీస్ మరియు షాంపెన్. ఇక వారి యొక్క ఆచార సాంప్రదాయాలను గౌరవించి అక్కడికి ఎవరూ వెళ్లకుండా నిషేధించడం జరిగింది. ఇక యునెస్కో కూడా దీనిని ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా గుర్తించడం జరిగింది. అయినా కూడా ఇక్కడికి వెళ్లాలనుకుంటే స్పెషల్ పర్మిషన్ తీసుకొని కేవలం కొన్ని ప్రాంతాలను మాత్రమే చూడవచ్చు. నెంబర్ 4, రెడ్ లాలీపాప్ హాస్టల్, చెన్నై. చెన్నైలోని మిగతా హాస్టల్స్తో పోలిస్తే ఈ హాస్టల్ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ ఇండియా వారు ఎవరూ కూడా ఉండడానికి వీల్లేదు. ఇది కేవలం ఇండియాను చూడటానికి వచ్చేటువంటి విదేశీయులకు మాత్రమే. ఇక ఈ హాస్టల్లో రూమ్ బుక్ చేసుకునేందుకు వేరే దేశం యొక్క పాస్పోర్ట్ ఖచ్చితంగా చూపించాల్సిందే. నెంబర్ 5, సియాచిన్ గ్లేషియర్. దీనినే హై మిలిటరీ పాయింట్ గా చెప్పవచ్చు. ఇది హిమాలయాలలోని కారకోరంలో ఉంది. ఇక్కడే భారత్ మరియు పాకిస్తాన్ యొక్క నియంత్రణ రేఖ ముగుస్తుంది. 2019వ సంవత్సరంలో ఇక్కడికి వెళ్ళడానికి అనుమతినివ్వడం జరిగింది. అంతకు ముందు ఇక్కడికి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదు. అయినా కూడా అక్కడి వాతావరణ పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి కాబట్టి ఎవరూ కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇక అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. నెంబర్ 6, చోలాము లేక్, సిక్కిం. ప్రపంచంలోని హైయెస్ట్ లేక్స్లో ఇది కూడా ఒకటి. అలాగే ఇండియా యొక్క హైయెస్ట్ లేక్గా దీనిని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది సముద్ర మట్టానికి 5930 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక దీని చుట్టూ కూడా కొండలు కనిపిస్తాయి. ఇక అక్కడ ఎంత చల్లగా ఉన్నా కూడా ఈ లేక్ గడ్డకట్టదు. ఇక ఆర్మీ యొక్క అనుమతి లేకుండా అక్కడికి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈ లేక్ ఇండో చైనీస్ ఇంటర్నేషనల్ బార్డర్ కి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. నంబర్ 7, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, కేరళ.
ఈ పార్క్ నీలగిరి హిల్స్ లో ఉంటుంది. ఇది చూడటానికి ఎంతో అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. 1980వ సంవత్సరంలో దీనిని ప్రారంభించడం జరిగింది. కానీ ఇక్కడ 2014వ సంవత్సరంలో మావోయిస్ట్ అటాక్ జరిగింది. ఇక అప్పటి నుండి కొన్ని ఆంక్షలను విధించడం జరిగింది. ఆ క్రమంలోనే పార్కులోని కొన్ని ప్రాంతాలకు వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. నెంబర్ 8 నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ ఐలాండ్ కూడా చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 9 బ్యారెన్ ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్. ఈ ప్రదేశానికి వెళ్లడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అతిపెద్ద అగ్నిపర్వతం ఉంది. ఇక దీనిలో నుండి లావా కూడా బయటకు వస్తూ ఉంటుంది. అది ఎంతో ప్రమాదం కాబట్టి అక్కడికి వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. నెంబర్ 10 ఉనో ఇన్ హోటల్. 2012వ సంవత్సరంలో ఈ హోటల్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కేవలం జపానీస్ కి మాత్రమే ఆతిథ్యం ఇచ్చేవారు. అందుకే అక్కడికి ఇండియన్స్ వెళ్లడాన్ని నిషేధించడం జరిగింది. కానీ తర్వాతి కాలంలో గ్రేటర్ బెంగళూరు సిటీ కార్పొరేషన్ వారు 2014వ సంవత్సరంలో మూసివేయడం జరిగింది. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.